హలో అండి, అందరికీ శుభోదయం. ఏంటి గాయత్రి ప్లేస్ మార్చేసావని అనుకుంటున్నారా? నేను పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదండి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మాకు పక్కనే మా బంధువుల ఇల్లులంతా. ఇక అమ్మమ్మ వాళ్ళు చూడండి, చెట్లు వీళ్ళ అపార్ట్మెంట్లో ఉంటారు, ఎంత బాగా పెంచుకుంటుందో. నాకు వీళ్ళ నుంచే బాగా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఈ ప్లాంట్స్ కేరింగ్ ఇవంతా. చక్కగా పెట్టుకుందండి. ఇక మనం ఎక్కడికి వచ్చినా కానీ ముగ్గు వేసేయడమే కదా మన పని. అప్పుడే అమ్మమ్మ వాళ్ళు వాకిలి కడుగుతూ ఉంటే నేను ముగ్గు పెడతాను అమ్మమ్మ అని పెట్టేశాను. మా అమ్మమ్మ మేము వస్తున్నామని వంట కూడా చకచక చేసేసారు. అంటే టిఫిన్కి ప్రిపేర్ చేశారు. చూడండి, సగ్గుబియ్యము సేమియా వేసి పాయసం చేశారు. తర్వాత చికెన్ తీసుకొచ్చారంట. జొన్న దోశ, రాగి దోశ, తర్వాత చికెన్ పులుసు పెట్టారనమాట. నేనైతే నాన్ వెజ్ తిననని నేను చట్నీ చేసుకున్నాను, ఎర్రగారం కూడా చేశారు. మా అమ్మమ్మ వంట చాలా బాగా చేస్తారండి. ఆవిడ చేత్తో ఏదైనా ఊరికే అలా చేసినా కానీ అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇక వచ్చి రాగానే పిల్లలకి పాలు ఇచ్చేసింది అనమాట. పాలు తాపిచ్చేసి పిల్లలకి టిఫిన్ పెట్టేశాను. అస్సలు కదలనివ్వరండి, ఏ పని చేయించరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే. ఇక కొంచెం సేపు అయ్యాక టిఫిన్ చేసేసి మ్యాంగో తీసుకున్నాము. నేను ఇయర్లో ఫస్ట్ టేస్ట్ చేసిన మ్యాంగో అండి. అసలు టేస్ట్ చూస్తే నాకు షాక్ అయిపోయాను. చప్పగా ఉందండి, అసలు నాకు నచ్చలేదు. ఇక తినేసి లంచ్కి కూడా ప్రిపేర్ అయిపోయాము అనమాట. అమ్మమ్మ అప్పటికే అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నారు. చికెన్ బిర్యానీ చేశారు, చికెన్ ఫ్రై చేశారు, బాగా రోస్ట్ చేసేసారనమాట. ఇంత దగ్గరికి తీస్తున్నానని ఏం అనుకోకండి. ఇది పెనం బాగాలేదు పాప, దగ్గరగా తీయండి అంటే తీసాను. ఇక మన స్పెషల్ ఏంటంటే చిక్కుడుకాయ ఫ్రై పెట్టేసింది, పప్పుచారు చేసేసారనమాట, ఆకుకూర పప్పు. నేను అవి వేసుకొని కొంచెం అప్పడాలు ఉంటే అవి వేయించుకొని తినేసాను. ఇక మా పిన్ని వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి ఉన్నారనమాట. తను వస్తే ఈవినింగ్ బయటికి వెళ్దామని ప్లాన్లో ఉన్నాము. అయిపోయింది ఈవినింగ్ కూడా. ఎలా టైం గడిచిపోతుందో కూడా తెలియట్లేదండి. అలా సరదాగా బయటకు వచ్చాము. బయటకంటే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. మా పిన్ని వాళ్ళు వస్తే బట్టలు తీసుకోవాలి. అక్కడ మాకు తెలిసిన ఫ్యాక్టరీ ఒకటి ఉందన్నమాట, అక్కడికి వెళ్ళాలి. చూడండి మా తమ్ముడు ఎలా పిల్లలకి ప్లాన్ చేసుకున్నాడో టైం టేబుల్. నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇలా ప్లాన్ చేసుకోవడం. ఇక ఇంటికి వెళ్ళి మా తమ్ముడు వైఫ్ను తీసుకొని నేను మా పిన్ని పిల్లలు అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. పిల్లల్ని మా తమ్ముడి దగ్గరే వదిలిపెట్టానులేండి. నేను ఇందు మా పిన్ని వచ్చేసామన్నమాట. వచ్చి ఇక్కడ చూస్తున్నాము. ఇదంతా ఫ్యాక్టరీ అండి, పెద్దది. వీళ్ళు ఇక్కడ నైటీస్, కార్డ్ సెట్స్ అవన్నీ సేల్ చేస్తారనమాట. డిఫరెంట్ టైప్స్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజుని బట్టి వాళ్ళు అప్పటికప్పటికే స్టిచ్చింగ్ చేసి ఇస్తారు. బల్క్గా తీసుకోవాలండి, సింగిల్ పీస్ అయితే మనకి హోల్సేల్ రేట్కి ఇవ్వరు. ఇది హోల్సేల్ షాపు. ఈ క్లిప్ ఏంటనని చూస్తున్నారా, మేము మా ఓన్ హౌస్ రాకముందు ఈ రెంట్ హౌస్లో ఉన్నామండి. అప్పుడు తీసుకున్న వీడియో క్లిప్పు ఇది. అట్లా ఫోన్ చూస్తూ ఉంటే నాకు కనిపించింది, సరే యాడ్ చేద్దాం అన్నట్టుగా యాడ్ చేశాను. చాలా ఇయర్స్ అయిపోయింది, అంటే ఒక 3-4 ఇయర్స్ అయిపోతుంది. చాలా చక్కగా పెట్టుకోవడం ఇష్టం అండి నాకు. ఎందుకు ఇంటీరియర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. ఉన్న దాంట్లోనే చక్కగా పెట్టుకుంటాను. మాకు ఎక్కువ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయని అప్పుడు నేను ఏం తీసుకోలేదు వస్తువులు పెద్దగా. ఇక ఓన్ హౌస్కి షిఫ్ట్ అయిపోయాక అన్నీ ఒక్కొక్కటిగా తీసేసుకున్నాం అనమాట. ఈ కృష్ణయ్యని ఎంత చక్కగా రెడీ చేసేదన్నప్పుడు నాకు ఇదే పని. ఆ కృష్ణయ్య తర్వాత కొంచెం కింద పడిపోయింది, పాడైపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ తీసుకురాలేదండి, తీసుకురావాలి. ఇదే అండి నా చిన్న వ్లాగు. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా లైక్ చేయకుంటే, షేర్ చేయకుండా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. బాయ్ అండి.